విషయాలు సువార్త ప్రకటించుట ఎందును, ప్రార్థించుట ఎందును, సేవకులను అనుసరించి నడుచుకునుట ఎందును జాగ్రత్త కలిగి ఉండాలి. సాక్ష్యాన్ని ప్రాణానికి ఒక ఎత్తుగా కాపాడుకోవాలి. అబద్ధ బోధ చేయకుండా జాగ్రత్త పడాలి. సిద్ధాంతపరమైన విషయాలు అవసరమైతే అడిగి ఇంకా తెలుసుకోవాలి. క్రమంగా సంఘమును నడిపించడానికి జాగ్రత్త పడాలి. ప్రార్థనా జీవితాన్ని కోల్పోకూడదు. ప్రతిరోజు వాక్య ధ్యానాన్ని మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇక నుంచి మీరు దైవజనులు, మందకు మాదిరి. కొంతమంది సేవకులు వాళ్ళ వేషాలు చూస్తుంటే చిరాకు పుట్టిద్ది. ఈ నొసల్ని సన్నగా దారాల్లాగా చేస్తారు పాస్ట్రములో. ఇప్పుడు విశ్వాసులు అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు లోకంలో తిరుగుతున్నారు, వాళ్ళు కాస్త అటు ఇటు ఉంటారు. వాళ్ళని మనం క్రమంలోకి తీసుకొని రావాలి. మనమే యజబేలులాగా వేషాలు వేయకూడదు కదా, యజబేలు సోకులు చేయకూడదు కదా. యజబేలు సోకులకు ప్రసిద్ధి. యజబేలు ఉంది బైబిల్లో, ఒక దుష్టురాలు ఉంది. ముసల్దాయి కూడా ముఖానికి మేకప్ వేసుకొని నిలబడిందంట యెహోవా వస్తుంటే. చావుకు సిద్ధమైన ముసల్దాయి కూడా ముఖానికి మేకప్ వేసుకొని కుర్రదానిలా కనపడాలని ట్రై చేసిందంట యెహోవా వస్తుంటే. ఈ వేషాలు, ఈ చిల్లర వేషాలు, ఈ పనికిమాలిన వేషాలు సేవకులకు తగవు. అట్లంటే ఇప్పుడు మరి వాక్యం చెప్పేవాళ్ళు అట్లనే ఉన్నారు కదంటే నన్నేం చేయమంటారు? ఆ గతి పట్టింది క్రైస్తవ్యానికి. వాళ్ళు ఇష్టం వచ్చిన వేషాలు వేస్తున్నారు. ముసుగులు కూడా తీసేశారు ఈ మధ్య. నెత్తి మీద ముసుగు వేసుకొని ప్రవచించటం, ప్రార్థించటం అనేవి కూడా వదిలేశారు.